హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 18 అయినటువంటిది కుల వివక్షత సమానత్వానికై పోరాటం అనేటువంటి లెసను టెస్ట్ 18గా ఈరోజు అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లేదా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే మర్చిపోవద్దు, దయచేసి షేర్ చేయండి. సో ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి చాలామందికి ఉపయోగపడవచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. సో మనం చేసే ఈ ప్రయత్నం అందరికీ యూస్ఫుల్ కావాలని అనుకుంటున్నాం. సో దయచేసి ఎవరు కూడా అన్యదా భావించొద్దండి. సో నెక్స్ట్ ఈరోజు మనం టెస్ట్ 18 అంటే లెసన్ నెంబర్ 18 అయితే కండక్ట్ చేస్తున్నాం. సో ఇంకా మనకు రిమైనింగ్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఇక 4 ఎగ్జామ్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఈ 4 ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మనం గ్రాండ్ టెస్ట్ 2 లేదా 3 గ్రాండ్ టెస్టులు అయితే కండక్ట్ చేద్దాం. సో చాలా లేదా ఒకే గ్రాండ్ టెస్ట్ 150 బిట్లతో కానీ లేదా 2 గ్రాండ్ టెస్టులు 75-75తో కానీ కండక్ట్ అయితే చేద్దాము. సో మీరు ఎలా చెప్తే అలా చేద్దాం అనుకుంటున్నాం. సో మీరు ఎలా కావాలనేది కామెంట్లో అయితే ఒకసారి నాకు తెలియజేయండి. సో 75 బిట్స్ తోటి 2 ఎగ్జామ్స్ని కండక్ట్ చేద్దామా, లేదా 150 బిట్స్ తోటి ఒకటే ఎగ్జామ్ గ్రాండ్ టెస్ట్ని 150 బిట్లతోటి తయారు చేస్తున్నాం. సో అలా తయారు చేద్దామా అనేది మీరైతే కామెంట్ అయితే చేయండి. సో దాని ప్రకారం అయితే నేను కండక్ట్ చేస్తాను మీకు ఇష్టమైనట్లుగా. సో ఈ ఎగ్జామ్ కూడా అందరికీ తెలిసినట్లుగా మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి. సో 6th క్లాస్ని అలాగే న్యూ టెక్స్ట్ బుక్ చేస్తున్నాం. సో ఓల్డ్ టెక్స్ట్ బుక్ని మనం లిమిట్ చేసినాం గ్రాండ్ టెస్ట్. సో 7th క్లాసు అలాగే. సో నెక్స్ట్ 8th క్లాస్ కూడా మనం అలాగే చేస్తాం. అట్లాగా 10th క్లాస్ వరకు కంటిన్యూగా ఏ బిట్ను వదలకుండా 90%, 99% మిస్ కాకుండా అయితే మనం అయితే ప్రయత్నం చేస్తున్నాం. సో థ్యాంక్ యూ. మీ అందరూ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ అందరూ రాస్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సో నెక్స్ట్ ఎగ్జామ్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు. ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 కేఎం మున్షి, ఆప్షన్ 4 ఎన్ గోపాల స్వామి అయ్యంగార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇది అందరికి తెలిసిందే, రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులు అని చెప్పేసి అందరికి తెలిసిందే బిఆర్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. భారతదేశ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి. ఆప్షన్ 1 బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 కేఎం మున్షి, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 ఎన్ గోపాలస్వామి అయ్యంగార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో దీని ఆన్సర్ కూడా సేమ్, బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఉన్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద థర్డ్ క్వశ్చన్. కోరేగావ్ అనే ప్రాంతం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 రాజస్థాన్, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, మహారాష్ట్ర. కోరేగావ్ అనేటువంటి ప్రాంతం మహారాష్ట్ర రాష్ట్రంలో కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. ఏ ప్రెసిడెన్సీలో మహర్ అనే ఒక అంటరాని కులంగా భావించబడేది? ఆప్షన్ 1 బాంబే ప్రెసిడెన్సీ, ఆప్షన్ 2 బెంగాల్ ప్రెసిడెన్సీ, ఆప్షన్ 3 కలకత్తా ప్రెసిడెన్సీ, ఆప్షన్ 4 మహారాష్ట్ర ప్రెసిడెన్సీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్. బాంబే ప్రెసిడెన్సీలో మహర్ అనే ఒక అంటరానికులంగా భావించబడేది. మహర్ అనేది ఒక అంటరానికులంగా భావించబడేది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. వేద కాలంలో కుల వ్యవస్థ ఏర్పడి ఎన్ని వర్ణాలుగా ఏర్పడ్డాయి? ఆప్షన్ 1 3 వర్ణాలుగా, ఆప్షన్ 2 4 వర్ణాలు, ఆప్షన్ 3 5 వర్ణాలు, ఆప్షన్ 4 6 వర్ణాలుగా. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. వేదకాలంలో కుల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 4 వర్ణాలు అయితే ఏర్పడడం జరిగింది. 4 వర్ణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సిక్స్త్ క్వశ్చన్. జ్యోతిరావు గోవిందరావు పూలే ఏ రాష్ట్రానికి చెందిన సంస్కర్త? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 రాజస్థాన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ మహారాష్ట్ర. జ్యోతిరావు గోవిందరావు పూలే మహారాష్ట్రకు చెందినటువంటి సంఘ సంస్కర్త. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెవెంత్ క్వశ్చన్. బ్రహ్మ సమాజం ఏర్పడిన సంవత్సరం. ఆప్షన్ 1 1871, ఆప్షన్ 2 1872, ఆప్షన్ 3 1873, ఆప్షన్ 4 1874. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ 1873. బ్రహ్మ సమాజం ఏర్పడిన సంవత్సరం 1873. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ స్క్రీన్ మీద. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేసింది. సో ఆప్షన్ 1 కలకత్తాలో, ఆప్షన్ 2 పూణేలో, ఆప్షన్ 3 మహారాష్ట్రలో, ఆప్షన్ 4 బెంగాల్లో. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్ పూణేలో. సావిత్రిబాయి పూలే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బాలికల పాఠశాలను పూణేలో స్థాపించి అక్కడ ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. దక్షిణ భారతదేశంలో నిమ్న కులాల ఉద్యమ నాయకుడుగా పేరుగాంచినది. ఆప్షన్ 1 రామస్వామి నాయకర్, ఆప్షన్ 2 గోవిందరావు పూలే, ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 4 శ్రీనారాయణ గురు. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఉన్నారో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ రామస్వామి నాయకర్. దక్షిణ భారతదేశంలో నిమ్న కులాల ఉద్యమ నాయకుడుగా పేరుగాంచినటువంటి వ్యక్తి రామస్వామి నాయకర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 10th క్వశ్చన్. శ్రీనారాయణ గురు ఏ రాష్ట్రంలో జన్మించాడు? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కలకత్తా, ఆప్షన్ 4 కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, కేరళ. శ్రీనారాయణ గురువు కేరళ రాష్ట్రంలో జన్మించాడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఒకే కులం ఒకే మతం మనుషులందరికీ ఒకే దేవుడు అనే సిద్ధాంతాలను ప్రచారం చేసినది ఎవరు? ఆప్షన్ 1 నారాయణ గురు, ఆప్షన్ 2 రామస్వామి, ఆప్షన్ 3 సావిత్రిబాయి పూలే, ఆప్షన్ 4 అయ్యంకాళి. సో కరెక్ట్ ఆన్సర్ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, నారాయణ గురు. ఒకే కులం ఒకే మతం మనుషులందరికీ ఒకే దేవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి నారాయణ గురు. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్ స్క్రీన్ మీద. మధ్యాహ్న భోజనం అనే పథకం మొదటగా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 తమిళనాడు, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 గుజరాత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, మధ్యాహ్న భోజనము అనే పథకాన్ని మొదటగా తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. సత్యశోధక సమాజాన్ని స్థాపించినది ఎవరు? ఆప్షన్ 1 జ్యోతిరావు పూలే, ఆప్షన్ 2 జ్యోతిరావు గోవిందరావు పూలే, ఆప్షన్ 3 రామస్వామి, ఆప్షన్ 4 శ్రీనారాయణ గురు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ జ్యోతిరావు గోవిందరావు పూలే. సత్యశోధక సమాజాన్ని స్థాపించింది జ్యోతిరావు గోవిందరావు పూలే. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. భారతదేశంలో హేతువాదిగాను నిమ్న కులాల ఉద్యమ నాయకుడుగా పేరుగాంచినది ఎవరు? ఆప్షన్ 1 ఎస్ రామస్వామి, ఆప్షన్ 2 శ్రీ నారాయణ గురు, ఆప్షన్ 3 పెరియార్ ఈవి రామస్వామి, ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, పెరియార్ ఈవి రామస్వామి. పెరియార్ ఈవి రామస్వామి భారతదేశంలో హేతువాదిగాను నిమ్న కులాల ఉద్యమ నాయకుడుగాను పేరుగాంచారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. 1920 శతాబ్దంలో ఒక కొత్త సమాజాన్ని రూపొందించడానికి అవసరమైనవిగా భావించబడినవి. ఆప్షన్ 1 స్వేచ్ఛ, ఆప్షన్ 2 సోదరభావం, ఆప్షన్ 3 ఆర్థిక న్యాయం, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పైవన్నీ. 1920 శతాబ్దంలో కొత్త సమాజాన్ని రూపొందించడం కోసం అవసరమైనవన్నీ కూడా ఇవి స్వేచ్ఛ, సోదరభావం, ఆర్థిక న్యాయం అనేవి కూడా అన్నీ అవసరమైనవి. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్. మధ్యాహ్న భోజన పథకం సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలో చేరడం, ఆప్షన్ 2 ప్రతిరోజు పాఠశాలకు రావడం, ఆప్షన్ 3 విద్యార్థుల హాజరు పెరగడం, ఆప్షన్ 4 ఎక్కువ దిగువ కులాల పిల్లలు పాఠశాలలో కలిసి భోజనం చేయకపోవడం. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి.
ఎగువ దిగువ కులాల పిల్లలు కలిసి భోజనం చేయలేకపోవడం, ఫోర్త్ ఆప్షన్. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఎగువ దిగువ కులాల పిల్లలు పాఠశాలలో కలిసి భోజనం చేయలేకపోవడం అనేది మధ్యాహ్న భోజన పథకం సంబంధించి సరికానటువంటిది అంశం. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. కుల వివక్ష మన దేశంలో దీనికి దారితీస్తుంది. ఆప్షన్ 1 అంటరానితనం, ఆప్షన్ 2 అసమానతకు, ఆప్షన్ 3 కులపరమైన అసమానతలకు, ఆప్షన్ 4 అపవిత్రతకు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈ సెకండ్ వన్, అసమానతకు. కుల వివక్షత మన దేశంలో అసమానతకు దారితీస్తుంది, సమానత్వం లేకపోవడం. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఓం ప్రకాష్ వాల్మీకి ఒక ప్రముఖ డాష్. ఆప్షన్ 1 దళిత రచయిత, ఆప్షన్ 2 నిమ్న వర్గాల రచయిత, ఆప్షన్ 3 కావ్య రచయిత, ఆప్షన్ 4 అగ్రవర్ణాల రచయిత. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, దళిత రచయిత. ఓం ప్రకాష్ వాల్మీకి ఒక ప్రముఖ దళిత రచయిత. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది. ఆప్షన్ 1 పెరియార్ ఈవి రామస్వామి, ఆప్షన్ 2 జ్యోతిరావు గోవిందరావు పూలే, ఆప్షన్ 3 శ్రీనారాయణ గురు, ఆప్షన్ 4 సావిత్రిబాయి పూలే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ శ్రీనారాయణ గురు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది శ్రీనారాయణ గురు. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ లెసన్, 20th క్వశ్చన్. పుట్టుక ద్వారా కొందరు గొప్పవాడుగా ఉండడం అనే విషయాన్ని తాత్వికులైన వీరు విమర్శించారు. పుట్టుక ద్వారా కొందరు గొప్పగా ఉండడం అనే విషయాన్ని తాత్వికులైన వీరు విమర్శించారు. ఆప్షన్ 1 బుద్ధుడు మహావీరుడు, ఆప్షన్ 2 రామానుజాచార్యులు బసవన్న, ఆప్షన్ 3 కబీరు వేమన, ఆప్షన్ 4 పై వారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, పై వారందరూ. సో పుట్టుక ద్వారా కూడా ఎవరు గొప్పవాడుగా ఉండడు అనేటువంటి విషయాన్ని ఈ విషయాన్ని తాత్వికులైనటువంటి వీరందరూ కూడా విమర్శించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. మోస్ట్ ఆఫ్ మై టీత్ డాష్ క్లీన్. ఆప్షన్ 1 ఈజ్, ఆప్షన్ 2 వాజ్, ఆప్షన్ 3 ఆర్, ఆప్షన్ 4 వర్. సో కరెక్ట్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ని అక్కడ సూట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, ఆర్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ మై టీత్ అంటే ఒక పన్ను కాదు, టీత్ అంటే అన్ని పనులను కలిపి టీత్ అంటారు. మోస్ట్ ఆఫ్ మై టీత్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి ఇక్కడ ఆర్ పెట్టాలి. మీ కన్ఫ్యూజ్ అయ్యి ఈజ్ పెడతారు అనమాట. సో దట్ ఈస్ ద థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 22nd. మ్యాథమెటిక్స్ డాష్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ హై స్కూల్.
in the dash, option 1 was, option 2 have, option 3 had, option 4 is. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is was. Mathematics was my favorite subject when I was in high school. So next question screen మీద 23rd question. The sushi and the pasta dash delicious. In the dash, option 1 looks, option 2 look, option 3 look, option 4 looking. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is first one. చూడండి, ద సుచి అండ్ ద పాస్తా లుక్స్ డెలిసియస్. చూడడానికి సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ అనమాట, పాస్తా లుక్స్ డెలిసియస్. సో నెక్స్ట్ క్వశ్చన్ 24th క్వశ్చన్. ద బుక్ ఆఫ్ స్టోరీస్ డాష్ $10. ద బుక్ ఆఫ్ స్టోరీస్ డాష్ $10. ఇన్ ద డాష్, ఆప్షన్ 1 ఈజ్ కాస్ట్స్, ఆప్షన్ 2 కాస్ట్స్, ఆప్షన్ 3 ఆర్ కాస్ట్స్, ఆప్షన్ 4 కాస్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ఇది ఆన్సర్ ఈజ్ బి, కాస్ట్స్. సో ఎస్ ఇక్కడ చేరాలి, వెర్బ్కు ఎస్ చేరాలి, ఎందుకంటే ఇక్కడ స్టోరీస్ అనేది ప్లూరల్ కాదు. ద బుక్ ఆఫ్ స్టోరీస్ ఒక పుస్తకము, స్టోరీస్ కలిగినటువంటి ఒక పుస్తకము, పుస్తకం ఒకటే, అది దాని కాస్ట్ ₹10. సో ఇక్కడ వెర్బ్కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ చేరాలి ఇక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ని బట్టి. సో ఇక్కడ స్టోరీస్ ఉందని చెప్పి వెంటనే ఆర్ కాస్ట్ అని ఇలా పెట్టడం అయితే తప్పు జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. చూస్ ద న్యూమరికల్ అడ్జెక్టివ్ అమాంగ్ ద ఫాలోయింగ్. న్యూమరికల్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 1 హోల్, ఆప్షన్ 2 మోస్ట్, ఆప్షన్ 3 నైదర్, ఆప్షన్ 4 ఈచ్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ ఆన్సర్ చూడండి, మోస్ట్ అని ఆన్సర్ రైట్ అవుతుంది. న్యూమరికల్ అడ్జెక్టివ్, న్యూమరికల్ అంటే అడ్జెక్టివ్లో నెంబర్స్ను తెలిపేది అనమాట. ఇక్కడ మోస్ట్ అంటే చాలా చాలా వరకు ఉన్నటువంటి విషయము ఇక్కడ వస్తుంది. సో ఇది మోస్ట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్ స్క్రీన్ మీద. చూస్ ద కాంపౌండ్ అడ్జెక్టివ్ అమాంగ్ ద ఫాలోయింగ్. కాంపౌండ్ అడ్జెక్టివ్. ఆప్షన్ 1 స్కూల్ బస్, ఆప్షన్ 2 బస్సు కండక్టర్, ఆప్షన్ 3 రెడిష్ గ్రే, ఆప్షన్ 4 బర్త్ డే. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is
థర్డ్ వన్ ఇక్కడ కాంపౌండ్ అడ్జెక్టివ్ అడిగారు. కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటే రాడిష్, గ్రే. అడ్జెక్టివ్ కాబట్టి గ్రే కలరు రాడిష్ అనమాట. ఇక్కడ ఈ బర్త్డే కాంపౌండ్ నౌన్ అవుతుంది. నౌన్ బస్సు, బస్ కండక్టర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 27th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఇండికేట్స్ adjectives of quantity. Adjectives of quantity. Option 1 large, hot, cool. Option 2 this, that, these, those. Option 3 sufficient, little, enough. Option 4 last, all, most, few. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, సఫిషియంట్, లిటిల్, ఎనఫ్. ఇక్కడ అడ్జెక్టివ్స్ ఆఫ్ క్వాంటిటీని చెప్పడం కోసం, అడ్జెక్టివ్లో క్వాంటిటీని చెప్పడం కోసం సఫిషియంట్, లిటిల్, ఎనఫ్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం. ఇవి మిగతా 3 కూడా రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ 28th క్వశ్చన్. యాజ్ సూన్ యాజ్ ద క్యాట్ ఈజ్ అవే ద మైస్ విల్ ప్లే. హియర్ ద మైస్ విల్ ప్లే ఈజ్ Option 1 independent clause. Option 2 subordinate clause. Option 3 adverbial clause. Option 4 dependent clause. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, ఇండిపెండెంట్ క్లాస్. సో దాని అంతటా అదే ఇండిపెండెంట్. సో ఫుల్ మీనింగ్ వస్తుంది అనమాట, ఇండిపెండెంట్ క్లాస్. ద మైస్ విల్ ప్లే. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. హౌ మెనీ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఆప్షన్ 1 26, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 22, ఆప్షన్ 4 20. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. So the answer is 24. 24 helping verbs or 24 auxiliary verbs are there in English. So next question screen మీద 30th question. ఈ ఎగ్జామ్ కి లాస్ట్ క్వశ్చన్. Choose the primary auxiliary verb among the following. Primary auxiliary verb. Option 1 can, option 2 must, option 3 did, option 4 win. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, డిడ్. డిడ్ అనేది ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ కిందకి వస్తుంది. సో ఈ ఎగ్జామ్లో ఎవరైతే బెస్ట్ మార్క్స్ వచ్చాయో సో అందరూ కూడా దయచేసి కామెంట్ అయితే చేయండి వారి వచ్చిన మార్క్స్. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఇప్పుడైనా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ మార్వలస్ డే.